ఏమండి, దేవుడు ఈ మానవునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటో మనం చూడగలిగితే లేవియకాండం 20 అధ్యాయము 26 వచనం. నాకు పరిశుద్ధులై ఉండవలెను, మీరు నాకు పరిశుద్ధులవై ఉండవలెను, యెహోవా అను నేను యెహోవా అని నేను పరిశుద్ధులను. పరిశుద్ధులని. మీరు నా వారై ఉండునట్లు, మీరు నా వారై ఉండినట్లు అన్ని జనుల్లో నుండి మిమ్మల్ని మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించాలి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని గమనించండి ప్రియులారా. అన్ని జనుల నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకున్నాడు. ఎందుకు చెప్పండి? దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను. ఏమండి, ఇక్కడ గమనించండి, దేవుడు ఎలాంటి వాడంటే ఏమండి, నిత్యుడు. ఆయన అనంతమైన దేవుడు. అనంతమైన దేవునికి, నిత్యత్వం కలిగిన దేవునికి, అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్న ఆ దేవునికి ఎవరో ఆజ్ఞ ఇచ్చినందుకు ఆయన పరిశుద్ధుడు కాదు. ఎవరో చెప్పినందుకు ఆయన పరిశుద్ధుడు కాదు. ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని చదువుకొని ఆయన పరిశుద్ధుడు కాలేదు. ఆయన ప్రతిరోజు ఆ వాక్యాన్ని చదివినందుకు పరిశుద్ధుడు కాలేదు. ఆయన కూడా యేసు రక్తంతో కడగబడినందుకు ఆయన పరిశుద్ధుడు కాలేదు. ఆయనే పరిశుద్ధుడు. మనము పాపులము. పాపి అయిన ఈ మానవునికి ప్రభు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడిని. ఎలాంటి పరిశుద్ధుడు ఆయన? ఎవరి ఆజ్ఞ లేని వాడుగా ఆయనే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన దేవుడు మనకు చెప్తున్నాడు, మీరును పరిశుద్ధులుగా ఉండండి. అంటే మన పరిశుద్ధతకు ఆయన పరిశుద్ధతకు వ్యత్యాసం ఉంది. ఆయన పరిశుద్ధుడు, మనకు ప్రభువే ఏం ఇస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు పరిశుద్ధతగా పరిశుద్ధుడిగా చేయడానికి ఆయన మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేవలెను. ఇక్కడ గమనించి, ఆయన ఎవరు అంటే పరిపూర్ణుడు. ఆయనలో ఏ మచ్చ లేదు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయన ఏ తప్పు చేయని వాడుగా అతి పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన దేవుడు మనకి చెప్తున్నాడు, మీరును పరిపూర్ణులుగా ఉండండి. పరిపూర్ణుడు అంటే అర్థమేంటో తెలుసా? శుద్ధులు కండి అని ప్రభు చెప్తున్నాడు. శుద్ధులు కావాలి. ఎందుకు తెలుసా? ఈ భూమి పైన శుద్ధి చేయడానికి చాలామంది శుద్ధి కావడానికి అనేకమైన యాత్రలు చేస్తూ, ఎన్నో గంగా స్నానాలు చేస్తూ, ఎన్నో దాన ధర్మాలు చేస్తూ మేము శుద్ధులయ్యాము, పవిత్రులయ్యామని చెప్పి చాలామంది ప్రయాసపడుతుంటారు. అయితే మనకు కూడా ఒక శుద్ధి చేయడానికి ఒక బావి ఉంది. ఆ బావి పేరు ఏంటో తెలుసా ప్రియులారా? ఆ బావి పేరు ఏంటో మీరు చూడగలిగితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. యేసు రక్తం ఎలాంటిదంటే మనల్ని పవిత్రపరుస్తుంది. ఆ రక్తం మనలో లేదు. మనలో ఉన్న రక్తము పాపానికి సూచిస్తుంది. యేసు రక్తం పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన దేవాది దేవుని రక్తము మనందరికీ శుద్ధి చేస్తుంది ప్రియులారా.